చిరంజీవి గారితో మెగాస్టార్తో వర్క్ చేశారు. అదేవిధంగా పరోక్షంగా మహేష్ బాబు గారితో ముసాఫా కూడా డబ్బింగ్ చెప్పారు. సో సో అటు మెగాస్టార్ ఇటు సూపర్ స్టార్. సో ఎలా ఉంది? చాలా బాగుందండి. ముఫాసాలో అదే టాకా స్కార్ అంటే వాళ్ళిద్దరు బ్రదర్స్, మహేష్ గారు నేను బ్రదర్స్ యాక్చువల్లీ సినిమాలో. దానికి వాయిస్ కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే డిజ్నీ లైబ్రరీలో మన పేరు ఉండడం అనేది, అంటే మా బుడ్డోడికి కూడా కొద్దిగా ఆ సినిమా అంటే చాలా ఇష్టం, వాడి కోసం చేశాను. అది మహేష్ గారు చెప్పడం, దానికి నేను దాని ఆపోజిట్ క్యారెక్టర్ చేయడం, ఐ థింక్ ఇట్స్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అండ్ అఫ్ కోర్స్ ఆయన ద వే హీ టాక్స్ మనందరికీ తెలిసిందే, అంటే ఎంతో మంచి ఆ సెటారికల్గా ఆ డైలాగ్స్, వన్ లైనర్స్ చాలా బాగుంటాయి సినిమాలో. థ్యాంక్ యూ. సత్యదేవ్ గారు హాయ్ అండి. నమస్తే. దిస్ ఈజ్ రాణి అండి. సో మీ డైలాగ్ డెలివరీ చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ మీ బేస్ వాయిస్కి ప్రతి డైలాగ్ కూడా మంచిగా సూట్ అవుతుందని చెప్పాలి. అండ్ అందులో సినిమాలో చాలా విలన్ షేడ్ క్యారెక్టర్స్ ఎక్కువ ఉన్నాయి. ధనంజయ్ గారు కావచ్చు, సునీల్ గారు కావచ్చు. సో సునీల్ గారు చాలా డిఫరెంట్గా కనిపిస్తున్నారు. సో ఆయనతో ఇలాంటి క్యారెక్టర్ మీరు స్క్రీన్ స్పేస్ పంచుకోవడం ఎలా అనిపిస్తుంది? సో ఈజీగా అనిపించిందా లేదంటే టఫ్గా అనిపించిందా? నువ్వు చెప్తావా? నువ్వు చెప్పు, మళ్ళీ అంటుంటావు కదా, నువ్వు చెప్పు. ఇది కాంబినేషన్ సీన్స్ ఆర్ వెరీ లెస్ అండి వీళ్ళకి. ఎస్, యాక్చువల్గా ఇస్ వాయిస్ ఇస్ ప్లస్ బికాస్ దట్స్ వై మూవీ ఫుల్గా నరేషన్లో వెళ్తుంది. బికాస్ ఇది ఇప్పుడు కూడా చూసారు కదా స్నీక్ పీక్, అది ఆ ప్రాసెస్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నరేషన్ కావాలి, అది ఫీడ్ చేయాలి. దాటి ఫస్ట్ టైం యూజువలీ హీ విల్ సే ఆల్వేస్ ఐఎమ్ షోల్డరింగ్ ద ఎంటైర్ మూవీ ప్రతి మూవీకి, బట్ ఈ మూవీలో ఐఎమ్ జస్ట్ ఐఎమ్ షేరింగ్ ద స్పేస్ విత్ అదర్ యాక్టర్స్ అన్నదే నాకు కొత్త ఎక్స్పీరియన్స్. ఇట్స్ వెరీ గుడ్, ఐఎమ్ ఫీలింగ్ గుడ్ అనేది ఫీల్ అవుతున్నారు. సో ఎవ్రీ వన్ డిడ్ గుడ్ ఆల్సో. బెస్ట్ అండ్ ఐ విష్ దిస్ ఫిల్మ్ టు బి ది టాప్ నాచ్ ఇన్ యువర్. అన్ని బాగా కనిపిస్తున్నాయి, మైక్ సరిగ్గా పనిచేయట్లేదు. అంటే నార్మల్గా ఇప్పటి వరకు నువ్వు చేసిన సినిమాలన్నిట్లో కూడా షోల్డరింగ్ ద ఫిల్మ్, ద స్క్రిప్ట్ ఎంటైర్లీ ఆన్ యువర్ ఓన్. నీకు సపోర్ట్గా కమీడియన్స్ కానీ క్యారెక్టర్ ఆర్టిస్టులు కానీ ఇంతవరకు ఎప్పుడు ఏ సినిమాలోని లేదు. అంత సింగిల్ హ్యాండ్ ఎనీ జంక్షన్ గణేష్ టైప్లోనే ఇప్పటి వరకు లాక్కొచ్చే బండి. బట్ ఈ సినిమాలోని లాట్ ఆఫ్ క్యారెక్టర్స్, లాట్ ఆఫ్ ఆర్టిస్ట్స్, సత్యరాజ్ గారు కానీ సత్య కానీ బోల్డ్ మంది ఆర్టిస్టులు ఈ సినిమా నిండా ఉన్నారు. ఈ సినిమా హిట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వాట్ విల్ బి యువర్ షేర్ ఇన్ దిస్ ఫిల్మ్ టుమారో ఆఫ్టర్ ది ఫిల్మ్ వన్స్ ఈజ్ అ హిట్ అండ్ సక్సెస్? సార్, షేర్ కంటే ముఖ్యం నాకు అంటే ఒక బిగ్గెస్ట్ బర్డెన్ అనే చెప్పాలండి. నాకు హిట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎంత ఎంత కింద అంటే మామూలుగా నాకు డైరెక్టర్స్ వచ్చినప్పుడు ఆ క్యారెక్టర్స్ చెప్పినప్పుడు నువ్వు దూకాలి, పాకాలి, లాగాలి, వాట్ ఎవర్ పాటలు పాడమంటారు, పాడతాను, డ్యాన్స్ చేస్తాను. ఎన్ని చేస్తున్నా కూడా నాకు ఆ థియేటర్కల్ హిట్ అనేది ఎప్పుడు రాలేదు. ఆ ప్రాసెస్లో నేను ఓకే ఏంటి రీజన్స్, ఎందుకు రావట్లేదు అంటే, ఓకే సత్యదేవ్ కోసం సినిమాకి వెళ్ళాలా అని అనడం నేను విన్నాను. సో దాన్ని నేను అధిగమించాలంటే ఏం చేయాలి? అప్పుడు ఇంతమంది క్యారెక్టర్స్ని, ఒక స్టార్ కాస్ట్ని పెట్టుకుంటే సపోర్టింగ్, మీరు అన్నట్టు ఆ షోల్డరింగ్ చేసుకొని, అండ్ ముఖ్యంగా నా కోసం కాదండి, ఈ సినిమా మాత్రం కథ కోసమే రావాలి. ఇది నా కోసం కాస్ట్, ఇదంతా కేవలం మేము అంటే దిస్ ఇస్ ద పోస్టర్, బట్ దాట్ వరల్డ్ బిల్డింగ్, దాని వెనకాల ఈశ్వర్ రాసిన కథ ఏదైతే ఉందో అది అంటే నేను ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని రండి అని చెప్పాలని ఉంది లోపల, బట్ ఎందుకులే అని ఆగుతున్నాను. బట్ చెప్పేస్తాను, ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకునే రండి.